హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? యూరో క్యాట్ పెయిర్ మార్కెట్లో ఇది కంపల్సరీ అప్ ట్రెండ్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేశాను. అదే జరిగింది. ఎగ్జాక్ట్గా లాస్ట్ సండే నేను ప్రీవియస్ వీడియో మీద చేసి మీకు తెలుస్తుంది. ఇది వీక్లీ చార్ట్ ఫ్రెండ్స్, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది ఎన్గల్ఫింగ్ క్యాండిల్ ఫార్మేషన్ అయింది. లాస్ట్ ప్రీవియస్ 3 క్యాండిల్స్ నుంచి డామినేట్ ఇక్కడ ఫార్మేషన్ అయింది. ఇక్కడ నుంచి ప్రైస్ కంపల్సరీ ఈ లెవెల్ ఇక్కడైతే రెడ్ మార్క్ చేసాను 1.47374 ఆ లెవెల్ టచ్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేశాను. ఎగ్జాక్ట్గా అదే జరిగింది ఫ్రెండ్స్. సో రీజన్ ఏమంటే మనకి ప్రైస్ యాక్షన్ ఫ్రెండ్స్. ఎప్పుడైతే ఎన్గల్ఫింగ్ క్యాండిల్ ఫార్మేషన్ అయిందో సబ్సిక్వెంట్ కూడా ఎన్గల్ఫింగ్ కంపల్సరీ ఫార్మేషన్ అవుతుంది. ప్రైస్ అనేది కంపల్సరీ పైకి వెళ్తుంది ఫ్రెండ్స్. స్లైట్ పుల్ బ్యాక్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేశాను. ఈ లెవెల్ కూడా మార్క్ చేస్తాను చూడండి 1.45720 రైట్ సైడ్ బ్యాక్ అప్ చేయొచ్చు. ఈ లెవెల్ నుంచి బౌన్స్ బ్యాక్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేశాను. ఆ లెవెల్ టచ్ అవ్వకుండా కంటిన్యూస్గా అప్ ట్రెండ్ అయింది ఫ్రెండ్స్. ఈ లెవెల్ టచ్ అయ్యి ఇక్కడ ప్రైస్ పుల్ బ్యాక్ అయింది ఫ్రెండ్స్. డైలీ చార్ట్ కానీ అబ్జర్వ్ చేస్తే వితిన్ 4 days చెప్పిన టార్గెట్ అచీవ్ అయింది ఫ్రెండ్స్. ఈ మార్కెట్ ఇక్కడ క్లోజ్ అయింది యాక్చువల్గా. సో మండే, ట్యూస్డే, వెన్స్డే, ఫ్రైడే ఫ్రెండ్స్. మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే సో వితిన్ 4 daysలో మార్కెట్ టార్గెట్ అచీవ్ అయింది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి కంప్లీట్గా పాజిటివ్ క్యాండిల్ నిన్న పాజిటివ్ ఫార్మేషన్ అయింది. ఓవరాల్గా ఎండ్ ఆఫ్ ది టైంలో రెడ్ కలర్ క్యాండిల్ ఫార్మేషన్ అయింది ఫ్రెండ్స్. సో ఇది ప్రైస్ యాక్షన్ ఫ్రెండ్స్. సో ఇక్కడ ఎటువంటి ఇండికేటర్ యూస్ చేయట్లేదు నేను. మీకు క్లియర్ కట్గా ప్రైస్ యాక్షన్ బట్టి నేను మార్కెట్ ఎలా ఉంటుందో ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో ఈవెన్ హవర్లీ చార్ట్ మీద అబ్జర్వ్ చేస్తే కూడా ప్రైస్ ఇక్కడ పుల్ బ్యాక్ నుంచి కంటిన్యూస్గా ఆల్మోస్ట్ 200 EMI లైన్ రెడ్ కలర్ అయితే ఉందో ఇది టచ్ చేయకుండానే కంప్లీట్గా ఈ 50 EMI బ్లూ కలర్ లైన్ ఉందో ఈ సపోర్ట్ చేసుకుని కంటిన్యూస్గా మార్కెట్ అప్ ట్రెండ్ అయింది ఫ్రెండ్స్. సో దట్స్ ఆల్ ఫ్రెండ్స్. యూరో క్యాడ్ అనేది కంపల్సరీ పైకి ఎక్స్పెక్ట్ చేశాను, అదే జరిగింది. హ్యాపీ టు షేర్. సో కమింగ్ డేస్లో మనకి యూరో క్యాడ్ అనేది పైకి వెళ్తుందా కిందకి వెళ్తుంది అని చెప్పేసి మనం బెటర్ టు వెయిట్ 1 or 2 weeks ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది ఆల్రెడీ టార్గెట్ అచీవ్ అయింది. ఇక్కడ నుంచి ప్రైస్ కన్సాలిడేషన్ అవ్వచ్చు, లేదంటే ప్రైస్ రిటర్న్ అవ్వచ్చు. సో డిపెండ్స్ ఆన్ మార్కెట్ కండిషన్, న్యూస్, ఇవన్నీ మార్కెట్ అనేది మనకి ఇన్ఫ్లుయెన్స్ అవుతాయి. సో ఈ కరెన్సీ పేరు వరకు మనం 1 or 2 weeks వెయిట్ చేసిన తర్వాత ఇన్ కేస్ ఏదైనా ప్రైస్ పైకి వెళ్తుంది లేదా కిందకి వెళ్తుంది కరెక్ట్గా కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మీకు ఫర్దర్గా వీడియో అప్డేట్ చేస్తాను ఫ్రెండ్స్. దట్స్ ఆల్ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను. బాయ్.